చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తండ్రి తరపున నిన్న నామినేషన్ వేసిన లోకేష్ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. లోకేష్ ప్రచారాన్ని చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాలు కనిపిస్తున్నాయి. నాన్నగారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు, ఎన్నికల తర్వాత వస్తారు అంటూ తన ప్రచారాన్ని ప్రారంభించిన నారా లోకేష్తో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో తండ్రి తరపున తనయుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్, మీరు ప్రచారంలో తండ్రి తరపున ప్రచారం చేయబోతున్నారు, ఎలా ఉంది? ఇక్కడ ఆదరణ ఎలా ఉంది? నిన్న మీరు స్పందన చూశారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న అందరూ కుప్పంకి వచ్చారు, టౌన్కి, అందరిలో నామినేషన్ వేసేదానికి. బట్ ఇప్పుడు చూసాను, మేము గ్రామానికి చిన్న చిన్న ఊరికి ఏ పొలిటీషియన్ వెళ్ళిన ఊరికి మేము వెళ్ళి వాళ్ళు ఆదుకుని వాళ్ళకి ఏం సమస్యలు ఏంటి, మనం ఇప్పుడు మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన పాయింట్లు ఏంటి, ప్రజలకు ఎట్ట తీసుకెళ్ళాలని ఆలోచనతోనే ప్రతి గ్రామానికి తిరుగుతున్నాం. అదే గతంలో కూడా ఎప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కుటుంబ సభ్యులు అని చెప్పి అంటారు. మొదటిసారికి పాల్గొంటే కనుక ఎటు మెజార్టీ తగ్గుతున్న భావం మీలో ఉందా? ఏముందని చెప్పండి. అదే అందరూ అదే అనుకుంటున్నారు. నాన్నగారు నియోజకవర్గంకి వచ్చినప్పుడు నా వయసు 6 సంవత్సరాలండి, ఇప్పుడు 26 అయింది, చదువు పూర్తయింది, నేను వచ్చాను. అలాంటి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మళ్ళీ మెజారిటీ గురించి కాదు, భారీ మెజారిటీ, 1,00,000 పైన మెజారిటీతో ఎన్నుకోవాలని ఆస్తోనే మేము అందరం కృషి చేస్తున్నాం. అంతే యూత్ స్థానిక నాయకులకి మధ్య మీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పంటారు. దాని గురించి ఎలా రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు గ్యాప్ అనేది ఉంటుంది, ఉండకపోవచ్చు అని అది అడిగే వాళ్ళు పట్టుకుంటుంది. కానీ అభివృద్ధితో జరిగింది 9.5 సంవత్సరాలు. ఇప్పుడు గ్యాప్ అంటారా, అది ఆయనే వస్తారు, మేము కూడా నెలకు వద్దాం అనుకుంటున్నాం. ఆయన కూడా వస్తారు, 3 నెలలకు ఒకసారి వచ్చి అందరిని కలుస్తారు, ఆ ప్రాబ్లం ఉండదు. అదే గత ఎన్నికల్లో నామినేషన్ కోసం ప్రచారం కోసం విరాళాలు సేకరించిన మొత్తం వచ్చి 7,40,000 వచ్చింది. ఈసారి విరాళాలు సేకరించింది 4,00,000 పరిమితమైంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మెజార్టీ తగ్గుతుందన్న ఉద్దేశంతో విరాళాల సేకరణ కూడా తక్కువగా వచ్చిందని చెప్పంటారు. దాని గురించి మీరేమంటారు? ఆర్థిక స్థాయి తగ్గిందండి. ఈ గవర్నమెంట్ వల్ల ఆర్థికంగా రైతులకి డబ్బులు ఎక్కువ రాలేదు, మెరుగుపడలేదు, కరెంట్ ఇవ్వట్లేదు, వచ్చే టైంలో ఇవ్వట్లేదు. దానివల్ల తగ్గింది. వాళ్ళు ఎంతవరకు చేయగలరు, 4 లక్షలు చేయగలుగుతాయో మా అదృష్టం భావించుకుని నేను చేస్తున్నాను. అంటే ప్రస్తుతం ఈ మేనిఫెస్టో విధంగా ప్రజలు ఏ విధంగా స్పందన వస్తుంది? బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. నిన్న కూడా వచ్చారు, ఈ రోజు కూడా మీరే చూస్తున్నారు. స్పందన బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకి అర్థం అవుతుంది. కొంచెం కాంప్లికేటెడ్ మేనిఫెస్టో అయి ఉండొచ్చు, బట్ అది మేము ప్రజలకు తీసుకెళ్ళిన అవసరం ఉంది. అంతే. అంటే మీరు రావడం వెనుక కొంతమంది స్థానిక నాయకులు విభేదాలు అని చెప్పి ఉన్నాయని చెప్పంటారు. దాని గురించి మనుషులందరికీ విభేదాలు అనేది ఉంటుంది, కలిసి పనిచేస్తామని దానికి వచ్చాను. అందరిని మోటివేట్ చేసి కరెక్ట్ డైరెక్షన్ తీసుకెళ్తాను. ఓకే.